చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న కరడుగట్టిన దొంగలను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జాషువా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అలాగే పెదపారపూడి, గుడివాడ రూరల్, కూచిపూడి పోలీస్ స్టేషన్స్లో చైన్ స్నాచింగ్స్ అధికంగా జరిగినాయి. దీనిపైన కృష్ణా జిల్లా పోలీసు వారు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్గా వర్క్ చేయడం జరిగింది. ఇందులో ఈ నేరాలు మొత్తం 6 నేరాలను డిటెక్ట్ చేయడం జరిగింది. 3 స్నాచింగ్స్, 3 హౌస్ బ్రేకింగ్స్, 6 ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన నేరాలన్నిటినీ పోలీసు వారు, కృష్ణా జిల్లా పోలీస్ బృందాలు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో హౌస్ బ్రేకింగ్స్లోకి వచ్చి ఇతను పేరు షేక్ చర్మాస్ వలీ, 42 ఏళ్ళు, షేక్ చర్మాస్ వలీ. అతనితో పాటు మరొక దొంగ హనుమంతప్ప, ఈ ఇద్దరు ఒక జట్టుగా ఫామ్ అయ్యారు. వీరు నేరాలే ప్రవృత్తిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో నేరాలు చేస్తూ డోసైర్ క్రిమినల్స్గా ఉన్నారు, డీసీస్గా ఉన్నారు. అనేక జిల్లాలలో రాష్ట్రాలు మారుతూ నేరాలు చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులు వీళ్ళు ఈ సంవత్సరం జనవరిలో మచిలీపట్నంలో నేరాలు చేయడానికని బయలుదేరి ఒక ప్రాంతంలో, మన టౌన్లోని ఒక ప్రాంతంలో తాత్కాలిక విడిదిని ఏర్పాటు చేసుకొని ఖాళీగా ఉన్న ఇళ్ళు, తాళాలు వేయబడిన ఇళ్ళు, సీసీ కెమెరాలు లేని ప్రదేశాలలో తిరుగుతూ ఐడెంటిఫై చేసుకొని రెక్కీ చేసుకొని వీళ్ళు నేరాలు చేస్తూ ఉండగా మన పోలీసు వారు ఇన్స్పెక్టర్ రవికుమార్ మనకి కొత్తగా వచ్చారు, ఆర్పేట్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు, అట్లాగే వారి బృందం ఆఫీసర్స్ చాలా మంచి వర్క్ చేశారు. దీనిలో ఈ హనుమంతప్పను అట్లాగే చర్మాస్ వలీని అరెస్ట్ చేసి ఈ కేసులలో నేరాల పోగొట్టున్న సొత్తును యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్ ప్రాపర్టీని వాళ్ళు డిటెక్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది. ఇది చాలా ఉత్తమమైన వర్క్. 3 రాష్ట్రాలలో నేరాలు చేస్తున్న కరడుగట్టిన నేరస్తులు ఈ చర్మాస్ వలీ. మనకి పర్టికులర్గా వీళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సీసీ కెమెరాస్ అవాయిడ్ చేశారు, చేతులకి గ్లౌజెస్ వేసుకున్నారు, మాస్క్ వాడారు. కానీ మన పోలీస్ బృందం చేసిన మంచి ప్రతిభ, వారు చేసిన మంచి తెలివైన ఇన్వెస్టిగేషన్తో ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ రికవరీ చేయడం జరిగింది. ఇది ఒక కేసు అయితే, నెక్స్ట్